ప్రస్తుతం మనతో పాటు షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు షేక్ జైనుల్ సార్ గారు ఉన్నారు. ఇక్కడ కాజ్వా కమిటీ వారు నిర్వహించిన ఒక సన్మాన కార్యక్రమంలో జమ్మలమడుగు పీఠాధిపతి గౌస్పీరా సాహెబ్ సార్ గారి చేతుల మీదుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు ఇచ్చిన గౌరవ పురస్కారానికి సంబంధించి ఈ కమిటీ వారు ఒక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ సన్మాన కార్యక్రమం గురించి సార్ గారు 2 మాటలు విందాం. మల్పు టీవీ వీక్షకులకు నమస్తే, అస్సలాము అలైకుం. షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా రాష్ట్ర పదవి ఇచ్చి నా మీద ఆ బాధ్యతలు వేసిన తర్వాత గత సంవత్సరం నుంచి నేను పడిన కష్టము, నేను చేసిన సేవలు గమనించి సంస్థ తరపు నుంచి లీగల్ అడ్వైజర్ గారు అహ్మద్ గారు నా సేవలను గుర్తించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గవర్నమెంట్ ఢిల్లీ వారి సంస్థలో నాకు స్థానం కల్పించడము చాలా చాలా బాధ్యతాయుతమైన పదవి. చాలా సంతోషంగా ఉంది. దీనికి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు పేదవారికి, న్యాయం అందని వారికి నా సమక్షంలో వస్తే నా చేతులారా ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేస్తాను. అదే ఈ సందర్భంలో ఇక్కడ మా గురువులయ్య గారు గౌస్పీరా స్వామి, నేను స్వామివారి శిష్యుడిని 20 సంవత్సరాల క్రితమే. ఈరోజు గౌస్వ ఖాజా కమిటీ వారి తరపు నుంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మా గురువులయ్య చేతి మీదుగా నాకు సన్మానం చేపించడము, ఇదే సందర్భంలో మన వెల్ఫేర్ డెవలప్మెంట్ స్టేట్ క్యాడర్లో ఉండే ముక్తార్ అన్న గారు కూడా ఈ సన్మానంలో పాల్గొని అన్నగారికి సన్మానం చేయడము, ఈ 2 ఒకేసారి కలిసి రావడము చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మా గురువులయ్య ఆశీర్వాదమే అని నేను అనుకుంటున్నాను. ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటాను, న్యాయం కోసం ఎప్పటికీ మీ తోడు ఉంటానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను సార్. ఇప్పుడు గురువులయ్య గారు మాట్లాడతారు, విన్నా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వనుసల్లి వనుసల్లిము అలా రసూలిల్ కరీం, అమ్మా బఅద్. وقال الله تبارك وتعالى في الكلام القديم فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بفضل بسم الله الرحمن الرحيم واعتصموا بحبل الله جميعا ولا تفرقوا صدق الله العلي العظيم. अल्हम्दुलिल्लाह, आज बरोज़ इतवार यहाँ मोहम्मदिया कॉलोनी में हमारे कलंदर भाई के घर में गौस ख्वाजा की कमेटी के तमाम अफराद मिलजुल कर जो गुज़िश्ता रोज़ों से जो उम्मीदें रखे थे कि हमारे शहर पुदुटूर के मुख्तार भाई को गुरुपोशी वगैरह करना, ऐसा करके दरमियान में थोड़ा ताख़िर भी हो गई और गैर हाजिर भी थे हम लोग। तो बहरकैफ आज वो दिन आ गया, तो फिर यहाँ दावत भी रखी गई और उसके साथ साथ गुलपोशी वगैरह का रस्म भी हो गया। बड़ी खुशी की बात है और मैं सबका तहे दिल से फ़र्दन बफ़र्दन शुक्रिया अदा करता हूँ कि ये मौका हमको दिया है। और हमारे यहाँ जैनुल साहब भी हैं, तो उनका भी जो ह्यूमन राइट्स का जो वेस्ट जो मिला है अल्हम्दुलिल्लाह, बड़ी नेशनल लेवल में अच्छा ह्यूमन राइट्स का बड़ी सादतमंदी है। अल्लाह तबारक व तआला करम है और दुआ है कि अल्लाह तबारक व तआला उनकी उम्र को दराज फरमाए और साथ हमारे मुख्तार भाई को और भी कामयाबी अता फरमाए और आगे चल के मुसलमानों की खिदमत करने का और भी मौका इन्हें नसीब फरमाए, क्योंकि खिदमत खल्क खुदा की इबादत से, तो खल्क की खिदमत हमेशा जारी रखेंगे। और उम्मीद है, हमेशा हम देखते आए हैं पहले से भी, जो कहते हैं वो करते भी हैं, खिदमत भी करते हैं। अल्लाह तबारक व तआला और भी आगे उनको तरक्की और उरूज पर बनाने की इंशाअल्लाह तबारक व तआला। बस सबसे यही इल्तिजा है कि कसीर तादाद में बरोज़े 4 जुम्बा जुलूस 26 तारीख जुलूस में शामिल हो जाएं और इस जलसे को कामयाब फरमाएं। व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. ఇప్పుడు గౌస్వా కమిటీ సభ్యులు గారు మాట్లాడతారు, ఆయన మాటల్లోనే విందాం. సార్, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు కదా, ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణాలు చెప్పండి. ఈరోజు చాలా సుదినం.
ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణానికి అనేక సంవత్సరాలుగా దాదాపు 23-24 సంవత్సరాలుగా మా జమ్మలమడుగు పీఠాధిపతులు మా గురువులయ్య గారు హజరత్ సయ్యద్ షా గౌస్ పీరా ఖాద్రి గారు వాళ్ళ అద్భుతమైన సకల అన్ని వసతులు కలిగిన మాకు ఎక్కడో ఆడి వీడి ఉండేటోళ్ళం మాకు ఒక బృందంగా చేసి మాకు ఒక కమిటీ మాదిరి ఏర్పాటు చేసి దానికి గౌస్ ఖాజా కమిటీ అని నామకరణం చేసి మాకు ఇంతవరకు తీసుకురావడం జరిగింది. తర్వాత మన ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మన పొద్దుటూరు వైస్ చైర్మన్ మన ముక్తార్ గారు మన వెల్ఫేర్ సొసైటీకి చైర్మన్గా షేక్ వెల్ఫేర్ సొసైటీకి చైర్మన్గా అయినందున ఆయనను ఈరోజు పూలమాలతో సత్కరించి దానికి సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానం కూడా మా యొక్క గురువులయ్య గారి ఆధ్వర్యంలో ఆయన కుమారులు సయ్యద్ తాహిర్ పీరా ఖాద్రి వారి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని చేయడం జరిగింది. కాబట్టి మా యొక్క చిన్న విన్నపం ఏమంటే అందరూ ఏకమై ఐకమత్యంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దినాభివృద్ధి చెందాలని మనసా వాచా కర్మణ ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా యొక్క మలుపు టీవీ గారికి హృదయపూర్వక సుమాంజలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాము. నమస్తే. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. థ్యాంక్ యూ.